పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక బనానా, ఒక 6 బాదం పప్పులు, 6 జీడిపప్పులు, ఒక స్పూన్ చియా సీడ్స్ని ముందుగా మనం 1 గంట సేపు నానపెట్టుకోవాలి. ఒక 6 పిక్క తీసిన ఖర్జూరాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం బ్లెండ్ చేసుకోవాలండి. దీంట్లో ఫస్ట్ చియా సీడ్స్ యాడ్ చేయట్లేదండి. నెక్స్ట్ చియా సీడ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ పాలని యాడ్ చేసుకొని మరలా బ్లెండ్ చేస్తే ఎంతో రుచికరమైన అనేది రెడీ అవుతుందండి. పిల్లలకైతే స్కూల్ నుండి రాగానే ఇస్తే బాగా ఎనర్జీగా ఉంటారండి. అయితే ఇక్కడ నా కోసం అయితే చియా సీడ్స్ని ఒక స్పూన్ తీసుకొని నేను యాడ్ చేసుకున్నానండి. మా అబ్బాయికి చియా సీడ్స్ ఇష్టం ఉండదండి, అందుకు వాడికి యాడ్ చేసుకోలేదు. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే ఒక స్పూన్ తేనెను కూడా యాడ్ చేసేసుకోండి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఇదంతా చేసే ముందుగా జ్యూస్ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎక్కడైనా సోప్ ఉన్నా ఇబ్బంది అవుతుంది. అందుకని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.